ఐపీఎల్ 2024 వేలంలో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ఐపీఎల్ వేలం చరిత్రను తిరగరాస్తున్నాయి. ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారీ ధరకు అమ్ముడుపోయి ఐపీఎల్ను షేక్ చేస్తున్నారు. ఈ వేలంలో మొదట ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోసం ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ జట్లు పోటీ పడగా చివరికి ఎస్ఆర్హెచ్ జట్టు ఏకంగా 20,50,00,000కు కొనుగోలు చేసింది. కమిన్స్ కోసం ఆధార చూసి చాలా మంది కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ షాక్ నుండి పూర్తిగా తేరుకోకముందే 2015 తర్వాత మొదటిసారి ఐపీఎల్ ఆడుతున్న మిచెల్ స్టార్క్ కోసం కేకేఆర్, జీటీ జట్లు ఒక రేంజ్లో పోటీపడి ఐపీఎల్ రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ స్టార్క్ ధరను రాకెట్ వేగంతో పెంచుకుంటూ పోయాయి. చివరికి కేకేఆర్ జట్టు స్టార్క్ను ఏకంగా 24,75,00,000కు కొనుగోలు చేయడం జరిగింది. ఈ ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఇన్ని కోట్ల డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇద్దరు మంచి బౌలర్లే, కానీ ఈ రేంజ్లో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదని అభిమానులు, క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 100కు 99 సార్లు వేలల్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లకు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. మరి ఆ సెంటిమెంట్ ను బద్దలు కొడుతూ ఈ ఇద్దరు ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాళ్లు ఈ ఐపీఎల్లో ఏమన్నా అద్భుతాలు సృష్టిస్తారేమో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.